యాదవ్లారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. తర్వాత ఎస్పెషల్లీ మొన్న ఒక సర్పంచుల సమావేశం జరిగింది, సన్మాన సభ, ఆ తర్వాత మళ్ళీ యాదవుల సభ ఈరోజు జరుగుతుంది. అంటే ఈ క్రమంలో, అంటే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ జరిగినాయి. వాస్తవానికి ఈ సభకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏంటంటే 2029 ఎలక్షన్స్ లేకపోతే వచ్చే 10 సంవత్సరాలలో మేధావులుగా మనం ఇక్కడ ఒక ప్లాన్ డెవలప్ చేసుకొని గ్రామాలకు వెళ్ళి రాజ్యాధికారాన్ని చేపట్టాలనే ఉద్దేశం. సార్ అఫ్కోర్స్ అది చాలా రిలవెంట్ విషయమే. ఇందాక చంద్రశేఖరు, డాక్టర్ సాబు వీళ్ళందరూ మాట్లాడింది ఏంటంటే 2029లో యాదవ ముఖ్యమంత్రిని చూస్తామని అంటున్నారు. కానీ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. ఎందుకంటే ఇది నా బాధ్యత. నేను చెప్పకపోతే జాతికి ద్రోహం చేసిన వాడిని అవుతావు కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీరు ఎవరేమనుకున్న పర్లేదు, నేను చాలాసార్లు ఓపెన్గా మాట్లాడా. ఏ సభకు పోతే నా రోల్ ఎట్లా ప్లే చేయాలో అట్లా ప్లే చేసి బయటకు వస్తాను. నేను నాన్ కాంట్రవర్షియల్. బట్ ఇవాళ మీరు కాంట్రవర్షియల్ అనుకున్నా, ఇంకేదన్నా అనుకున్నా, నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. చాలాసార్లు ఏంటంటే రాజ్యాధికారంతో అన్నీ సాధ్యమవుతాం అనుకోవడం చాలా తప్పు. స్టేట్, రాజ్యాన్ని అంటే గవర్నమెంట్ని పొలిటికల్ పరిభాషలో స్టేట్ అంటారు. స్టేట్ను నడిపించేది ఒక డీప్ స్టేట్ ఉంటుంది. చాలా మందికి తెలియదు. నేను చాలా టాప్ సీక్రెట్ చెప్తాను. టాప్ సీక్రెట్స్ మీరు తర్వాత కూడా బ్రౌజ్ చేయండి, లేకపోతే మేధావులు అనే వాళ్ళని కూడా కలిసి వెరిఫై చేసుకోండి. ఈ డీప్ స్టేట్ అని ఉంటుంది. చాలా మందికి పదం కూడా తెలియదు. ఇది డీప్ స్టేట్ ఎట్లుంటుంది, ఎవరు వీళ్ళు, ఎట్లా నడిపిస్తారు అని. అట్లాంటి డీప్ స్టేట్కు నేను చాలా మంది క్లాసులు కూడా చెప్పినాను. ఎందుకంటే నేను ప్రొఫెసర్ కాబట్టి, ఇంతో అంత చదువుకున్నా, క్రిటికల్గా ఆలోచిస్తా కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. చాలామంది క్లాసులు కూడా చెప్పిన. ఆ పరిజ్ఞానంతో చెప్పి ఇప్పుడు మనం 2029 లేకపోతే 2035 అప్పటికి రాజ్యాన్ని చేపడతామా అంటే, ఇప్పుడున్న స్ట్రాటజీతో ఇట్లే మనం గుడ్డెద్దు చైన్లో పడ్డట్టు కనుక పోతే మనకి రాజ్యం రాదు. ఇంకా వేరే రకంగా కూడా మనం డెవలప్ కాదు. ఫస్ట్ మనకు స్ట్రక్చర్ అర్థం కావాలి. అసలు రాజ్యం అంటే ఏంటిది, అధికారం అంటే ఏంది, దీన్ని ఎవరు నడిపిస్తారు, దీని ద్వారా ఏమొస్తుంది, ఇట్లాంటి కొన్ని బేసిక్ విషయాలు తెలిస్తే మనం తర్వాత దీన్ని ఎట్లా మలచాలో తెలుస్తుంది. ఉదాహరణకి నేను చెప్తే ఏంటంటే, చాలామంది ఏమంటారు, ఇందాక ఒక మిత్రుడు తమ్ముడు అన్నం తినేటప్పుడు డబ్బులు లేకపోవడం వల్లనే మన బీసీ మూవ్మెంటో లేకపోతే యాదవ్ మూవ్మెంటో గొలకుర్మ ఉద్యమం సక్సెస్ కాలేదంటున్నాను. కానీ నేను చరిత్ర చెప్తా. ఏంటంటే 1900 సంవత్సరంలో ఇవాళ రెడ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెడ్లకు బీజం వేసింది ఎవరు అంటే కట్టమంచిలి రామలింగారెడ్డి. ఆయన ఒక ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీలో. ఆ తర్వాత ఇక్కడ బొమ్మవెట్రి సురవరం ప్రతాపరెడ్డి. వీళ్ళు ఏం చేసిరంటే 1900 సంవత్సరంలో ఇవాళ ఇట్లా మనం కూర్చున్నట్లు వాళ్ళు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారంటే భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం నడుస్తుంది. బ్రిటిషర్స్ ఇవాళ కాకపోయినా రేపు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయే దశ వచ్చింది. అప్పటికే 150 సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతే రాజ్యాధికారం ఎవరి చేతిలోకి వస్తుంది, మళ్ళీ మన వాటా అయింది. దీన్ని చర్చించడానికి 1900 సంవత్సరం అంటే ఎగ్జాక్ట్ 125 సంవత్సరాల కింద కూర్చొని మాట్లాడితే అప్పుడు కట్టమంచిన రామలింగారెడ్డి ఏం చెప్పిండంటే, మనం బాగుపడాలి, అధికారంలోకి రావాలంటే ఫస్ట్ రెడ్లందరూ కూడా వ్యవసాయం బంద్ చేయాలని చెప్పి. వచ్చిన వాళ్ళు అందరూ కదా, అరే నీ ఇంత చదువుకున్నామని నువ్వు ఏదో గౌరవిస్తే 100,000 ఎకరాల భూమి మన చేతిలో ఉంటా, నువ్వు వ్యవసాయం చేయొద్దంటే మరి ఏం పని చేయాలి, అంతే కదా, భూమి జాగ్రత్త వాళ్ళ చేతులు ఉంది. అప్పుడు ఆయన ఏం చేసిండంటే, మీరు ఫస్ట్ వ్యవసాయాలు జీతగాళ్ళకి ఇచ్చి వాళ్ళు నడిపిస్తారు, మీరు హైదరాబాదు ఢిల్లీ సిటీలకు వచ్చి చదువుకుంటే మీకు నౌకర్లు వస్తాయని చెప్పి.
ఓకే నౌకలు బ్యూరోక్రసీ అనేది చాలా క్రిటికల్ థింగ్. ఇవాళ యాదవ గొల్లకుర్మ ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు, గొల్లకుర్మ ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు, గొల్లకుర్మ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? రారు. రేపు పొద్దున మనందరి మీద కేసు పెట్టాలంటే ఒక్క సెకండ్లో పెట్టేస్తారు, మనం అందరం బుక్ అవుతాం. మీకు ఇంకో విషయం చెప్తా అంటే రీసెంట్గా నల్లగొండలో ఒక కేసు జరిగింది. ఒక ఊళ్ళో కేసు జరిగితే 18 మంది యాదవ బిడ్డలకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. 18 మంది ఒకటే ఊళ్ళే. చూడరు ఎట్లుంటుందో. అంటే ఎందుకు జరిగింది అంటే బ్యూరోక్రసీలో అదే బలం ఉంది కాబట్టి. సీనా పైకి రండి. బ్యూరోక్రసీలో పవర్ ఉంటుంది కాబట్టి ఆ బ్యూరోక్రసీ కోసం కట్టమంచిలి రామాలింగారెడ్డి ఏం చెప్పిండంటే మీరు చదువుకోండి, తర్వాత ఉద్యోగాలకు రండి అని చెప్పిండు. ఇవాళ ఉద్యోగాలల్లో మన పరిస్థితి ఏందో మనకు తెలుసు. ఇవాళ మనం ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా కూడా మన పరిస్థితి మనకి ఈజీగా అర్థమవుతుంది. సరే ఉద్యోగం రాదు మరి ఏం చేయాలని అడిగి, సరే సార్ నువ్వు చెప్పినావు చదువుకుంటాం ఉద్యోగం వస్తుంది, మరి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్నాడు. ఉద్యోగం రాకపోతే మీరు బిజినెస్లు చేయండి అని చెప్పి. ఓకే ఇవాళ బిజినెస్ 47.5% ఆస్తుంది వైశ్యుల దగ్గర, 47.5%. బ్రాహ్మణుల దగ్గర మీకు చాలా మంది అనుకుంటే డబ్బులు ఉండే అనుకుంటా, కానీ బ్రాహ్మణుల దగ్గర 44.5% పైసలు ఉన్నాయి. రెడ్లు, పటేల్స్, కమ్మలు, జాట్లు మొత్తం బీసీలు కలిపితే దేశంలో 3.5% ఆస్తుంది. ఎక్కడ డబ్బులు సంపాదించాలంటే మన నుంచి అవుతుందా? ఎట్లుంటుంది అంటే డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు తెలియదు. ఉదాహరణకి మన వాచ్లు అందరూ టైటాన్ వాచ్లు పెట్టుకుంటాం కదా. టైటాన్ కంపెనీలో 2000లో ఒక 1000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ 1000 ఇవాళ 12 కోట్లు అయింది. 1000 రూపాయలు 12 కోట్లు అయింది. 1,00,000 కోటి అయినా నేను 300 ఎగ్జాంపుల్స్ చెప్తా. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 సంవత్సరాలు ఒక తంత ఒక జనరేషన్లో 1 కోటి రూపాయలని 300 కంపెనీలు పేర్లు చెప్తా. ఇప్పుడు 1000 12 కోట్లు అయింది. మళ్ళీ ఒక 25 సంవత్సరాలలో ఈ 12 కోట్లు ఎంత కావాలి? ఓకే ఇమాజిన్ చేయలేము, అంత డబ్బు పెరిగి. సో కాబట్టి ఏంటంటే పైసలు ఉంటేనే రాజకీయం చేయొచ్చు అనేది కూడా తప్పే. పైసలు లేకుంటే రాజకీయం ఎట్లా చేయొచ్చు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన ముందట ఉన్నది రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడిని తోసేసి తీసుకొచ్చింది అధికారంలోకి, మనం అందరం చూసినాం. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినాడు, డబ్బులు లేవు ఆయన దగ్గర. లేకపోతే లగడపాటి రాజగోపాల్ ఆయన ఉన్నాడు కదా, లగడపాటి రాజగోపాల్ రెడ్డి కాదు కమ్మ, వీళ్ళ కావూరి సాంబశివరావు మొన్న చనిపోయింది. వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి ఆయనను నడిపించారు. అంటే అధికారం వస్తా అంటే మనకు సపోర్ట్ చేసేవాడు ఇమ్మీడియట్గా ఉడతాడు. కేసీఆర్ పరిస్థితి అంతే. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు పెట్రోల్ వేసుకునే పైసలు ఆయనకి తెలుసు కదా. చిన్న శ్రీశైలం ఎన్ని డబ్బులు ఇచ్చిందో మొన్న ఎలక్షన్ల చర్చ నడిచింది. అయితే డబ్బులు కూడా వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే నువ్వు పవర్లోకి ఇవ్వాలి, కాకపోతే రేపు వస్తావని నిన్ను పసిగట్టి నమ్మగలిగితే పెట్టుబడి పెట్టేవాడు నీ ఎంబడే ఉడతాడు. ఈ అవకాశం మరి ఇంకెవరికన్నా ఉందా? రెడ్లు, కమ్మలు, వెలమల్లి వదిలేస్తే తెలంగాణలో ఇంకెవరికన్నా ఉందా అంటే మీకు ఒక బుక్ ఉంటుంది, ది సైలెంట్ రెవల్యూషన్ అని క్రిస్టోఫర్ జెఫర్ లాట్ రాసిండు. మీరు చదవండి ఆ పుస్తకాన్ని. దానిలో ఏమంటాడు అంటే ల్యాండ్ హోల్డింగ్కి అంటే ఎంత భూమి ఉంటుందో ఆ భూమికి రాజకీయ అధికారానికి సంబంధం ఉంది అంటాడు. ఇప్పుడు తెలంగాణలో రెడ్ల మీద వెలమలు తలకిందులు ఫైట్ చేసినా గెలవరు. చాలామంది అనుకుంటున్నారు ఈసారి కాంగ్రెస్ అవుతే నెక్స్ట్ మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ కష్టం, చాలా డిఫికల్ట్. ఎందుకు అంటే ఎప్పుడు కూడా వ్యవస్థల్ని వ్యక్తులు నడిపించరు, వ్యవస్థలు నడిపిస్తాయి. వ్యక్తి ఇప్పుడు ఒక ఆయన డాక్టర్ ఉంటాడు, చాలా గొప్ప డాక్టర్ ఉంటాడు, ఇంకో ఆయన ప్రొఫెసర్ ఉంటాడు, ఇంకో ఆయన క్రికెట్ ఆడతాడు, ఇంకో ఆయన పాట పాడతాడు, ఇంకో ఆయన కష్టం చేస్తాడు. వ్యక్తులకు మన లిమిటేషన్ ఉంటుంది. నేను ఇట్లా గంటసేపు కాదు 10 రోజులు మిమ్మల్ని బోర్ కొట్టేయకుండా యూరిన్ పోకుండా ఉంచమంటే వస్తాను నేను. అది నాకున్న అలవాటు, నాకున్న శక్తి. కానీ నేను మీ అందరినీ కలిపి పొలిటికల్ పవర్ని తీసుకురమ్మంటే తీసుకురాలేను, సాధ్యం కాదు నాకు కూడా. ఎందుకు అంటే
మనం వ్యక్తులుగా ఉన్న వాళ్ళమందరం కలిసి ఒక వ్యవస్థగా తయారైతే ఈ వ్యవస్థ ఉన్న వ్యవస్థతో ఢీకొడుతుంది. కాబట్టి ఆ వ్యవస్థను తయారు చేయడంలో గొల్ల కుర్మ సమాజం ఫెయిల్ అయింది, అట్లే బహుజన సమాజం ఫెయిల్ అయింది. అందుకనే మనకు అధికారం రావట్లేదు. ఇది ఒకటి, మనంతటా మనం వ్యవస్థలు తయారు చేసుకోకపోవడం వల్ల మనం ఫెయిల్ అయినాం. రెండోది అణిచివేత ఉంటుంది. ఒకవేళ ఎక్కడో అక్కడ బీజం పుడితే అణిచివేత కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే బెల్లిలలితక పుట్టింది, మళ్ళీ బెల్లిలలితలాగా ఇంకోరు ఉట్టకుండా 17 ముక్కలు చేసి 17 బాయిలలు వేసారు. మీరు ప్రపంచ చరిత్ర మొత్తం చదవండి, ఇంత క్రూరంగా చంపిన హత్య ఎక్కడ ఉంది? ఎందుకు చంపారు అంటే మనకి ఎక్కడో సైకలాజికల్ ఫియర్ని లోపట తయారు చేసేటోళ్ళు. నేను చాలాసార్లు మీటింగ్లలో మాట్లాడితే వెనకొచ్చి మెల్లగా చెప్తారు, ఇంకొకసారి మాట్లాడకని చెప్తారు. ఒకింట్లో 2 అన్నదమ్ములు, సాంబశివుడు, కోనపూడి రాములు. కోనపూడి రాముల కెపాసిటీ ఏంటంటే నక్సలైట్స్గా ఉన్నప్పుడు ఆయనే కూంబింగ్. ఇంకా విచిత్రం ఏంటంటే గొల్ల కుర్మలలో 100 శాఖలు, ఎర్రగొల్ల, పాకనాడు గొల్ల, ముష్టి గొల్ల, ఏయగొల్ల, మోదాటి గొల్ల, ఇట్లా. ఇవి ఎట్లా వచ్చినాయో మనకి ఇంతవరకు తెలియదు. గొల్లోళ్ళు అంటే ఏంటిది, కుర్మోళ్ళు అంటే ఏంటిది కూడా తెలియదు. ఎవరికైనా తెలుసా? ఎందుకు తెలియదు అంటే మనకి తెలియకుండా ఎప్పుడు ఒక ఫాల్స్ కాన్షియస్నెస్ని మన లోపల ఇంజెక్ట్ చేసే ఒక వ్యవస్థని వాళ్ళు పటిష్టంగా నిలబెట్టారు. కాబట్టి ఏంటి అని అంటే ఈ కుట్రల్ని ఛేదించుకుంటూ కుల సంస్కరణ వైపు ఫస్ట్ పోవాలి కులం. ఇప్పుడు ఊళ్ళలో పెళ్ళిళ్ళు జరిగితే ఎట్లుంటాయంటే ఎర్రగొల్లలు అయితే ఎర్రగొల్లలో పిల్లలు ఇవ్వాలి. మా ఊరు పక్కన ముష్టి గొల్లలు ఉన్నారు. యాక్చువల్ అది ముష్టి కాదు, వృష్ణి గొల్ల. అనరాక చదువు రాక వృష్ణి గొల్లని ఏమయ్యారంటే మనం ముష్టి గొల్ల అంటున్నాం. వృష్ణి గొల్లలకు పూర్వం ఎవరు అంటే కృష్ణుడు కూడా వృష్ణి వంశస్థుడే. కృష్ణుని కన్నా ముందున్నవాడు ఆయన కన్నా ముందున్నవాడు అంధకుడు, ఆయన కన్నా ముందున్నవాడు యదు కన్నా ముందు కూడా యాదవ కులం ఉంది, గొల్ల కుర్మ కులం ఉంది. కానీ యదువు అనేది ఎందుకు తీసుకొచ్చినామంటే వాళ్ళ బ్రాహ్మణ లెక్కల ప్రకారం ఋగ్వేదం లాస్ట్ బుక్. ఇక ఇటు నుంచి అంటే వెనక నుంచి పోతే లాస్ట్ బుక్, అటు నుంచి వస్తే మొదటి బుక్. ఋగ్వేదంలో యదువు ఉన్నాడు కాబట్టి అరే మీరు అంతా యాదవులు అని చెప్తే మనం యాదవులమని రాసుకుంటున్నాం. కానీ గొల్ల కుర్మలు అందరూ కూడా యాదవులు కాదు. యాదవ్ అనేది వంశము, గొల్ల కుర్మ అనేది కులం. మనం ఏం చేశారు, ఈ తిరకాస్త తెలియక మీరు గొల్లోళ్ళు అంటే చిన్న చూపురా, ఇది తక్కువ పిలిచినట్టు అని మనకు చెప్తే మనోళ్ళు అప్పుడు మద్రాస్ స్టేట్లో ఉన్న గొల్లోళ్ళంతా మద్రాస్ హైకోర్టుకు పోయి ఒక జీవో తీసుకొచ్చారు, మమ్మల్ని ఇక్కడ నుంచి గొల్లోళ్ళని విలువద్దు, యాదవులని విలువాలని. ఇంకా పంచాయతీ గొల్లోళ్ళు వేరు, కురుమళ్ళు వేరు. వాస్తవానికి గొల్ల అంటే తెలుగు పదం. తెలుగులో గొర్రెలు కాసిన వాళ్ళే గొల్లోళ్ళు, గొల్లోళ్ళు అయ్యారు. కన్నడాల కురి అంటే గొర్రె, కన్నడాల కురిని కాసిన వాళ్ళు కురుమళ్ళు అయ్యారు. ఈ ముచ్చట నేను యూనివర్సిటీకి వచ్చి రీసెర్చ్ చేసి చెప్పే వరకు కూడా వెళ్తాను. అంటే మనకు చదువు రాకపోవడం ఒకటైతే ఏతుబద్ధంగా ఆలోచించకపోవడం ఒకటి. ఇంతకుముందు తమ్ముడు ఏమైనా అంటే ఇగురంగల్లా కులం అన్నాడు. మనకి ఇగురం ఎక్కడ ఉందంటే పనిచేయడంలో ఉంది, భూమికి జీతకాలమే బతకడంలో ఉంది, మందకు జీతకాలమే బతకడంలో ఉంది. కానీ 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఎవడెత్తకపోతుండో తెలియదు మనకి. తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లల్లో గొల్ల కుర్మలు ఒక 10% 12% ఉన్నారు అనుకుంటే మనకు వచ్చిన వాటా ఏంది? ఇంకా ఈ మధ్య కొత్తగా జరుగుతుంది ఏంటంటే మనందరూ కూడా చదువు కాయపడ్డది. అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా కష్టపడి జీతము ఏదో ఒక పని చేసి పిల్లల్ని చదివిపిస్తున్నారు. నేను మా అన్న కొడుకు చెప్పిన, మా అన్న అంటే మా పెద్దమ్మ కొడుకు చదివిపిస్తా అంటే నేను మామూలు గవర్నమెంట్ బళ్ళే చదివి మా తమ్ముని పిల్లలకు కూడా గవర్నమెంట్ బళ్ళకే పంపిస్తున్నాను. ఇక నన్ను చాలా తిడుతున్నారు మా ఇంట్లో చుట్టాలల్లా, అరే నువ్వు ఏదో చదువుకున్నావు, నువ్వు ప్రైవేట్ స్కూల్కి ఇంగ్లీష్ మీడియం అక్కడిక్కడ పంపాలి కానీ ఈ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నావు అని. అంటే నేను చెప్తున్నా ఏంటంటే మా అన్న కొడుకు ఎగ్జాంపుల్ చెప్తా. అనురాగ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యింది. 4 లక్షల రూపాయలు కోర్స్ ఫీజు, 1 లక్ష హాస్టల్ ఫీజు. 5 లక్షలు కడితే 5 లక్షలు ముట్టినవని కూడా ఫీజు రిసిప్ట్ మీద ఇయ్యాడు. ఫీజు ముట్టింది, ది ఫీజ్ ఈజ్ పేడ్, అంతేగాని 5 లక్షలని దాని మీద రాయడు. మీరు ఎవరైనా చెక్ చేయండి. 4 సంవత్సరాలు చదవాలి, 4 × 5 20 లక్షలు అవుతుంది. వచ్చినాక నౌకరు ఎంత వస్తుంది?
20 లక్షలకు 2 పైసల మిత్తిది కూడా రాదు. ఇది ఈ దోపిడీ స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్ పేరు మీద. అందుకే ఎడ్యుకేషన్ మనల్ని మార్చదు, హేతుబద్ధత రీజనింగే మారుస్తుందని చెప్తున్నాం. ఎడ్యుకేషన్లో కూడా 2 ఎడ్యుకేషన్ ఉంది, ఒకటి ఫాల్స్ ఎడ్యుకేషన్, ఒకటి రైట్ ఎడ్యుకేషన్. అందుకే ఈ కన్వెన్షనల్ ఎడ్యుకేషను, సాంప్రదాయ ఎడ్యుకేషన్ మనం మార్చదు. మన పైసలన్నీ కూడా లూటీ చేసే విధానం తయారైంది. తెలంగాణలో ఎడ్యుకేషన్ ఎంత అంటే సంవత్సరానికి 60,000 కోట్ల బిజినెస్. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాఖను ఇంకోళ్ళకి ఇస్తున్నాడు, ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఎవరు? సీఎం. ఎందుకు? 60,000 కోట్ల రూపాయల బిజినెస్ ఇది. పోనీ మీరు రేపు పొద్దున కాగితం తీసుకొని పోయి తిరగండి, సిబిఐటి ఎవరిది, ఎంజీఐటి ఎవరిది, నారాయణమ్మ ఎవరిది, గోకరాజు రంగరాజు ఎవరిది, అనురాగ్ ఎవరిది, ఇట్లా మీరు పేర్లు చేసుకుంటా ఆడ బోర్డులలో ఉన్న పేర్లన్నీ కూడా రాసుకురండి, ఏ కుల పళ్ళు ఉన్నారనేది. ఎక్కడికైనా మీరు ఇక్కడ నుంచి వర్ధమాన్ కాలేజ్ తెలుసుకోవచ్చు, మీకు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఒక్క రోజు పోయి చూసారండి, మొత్తం రెడ్ల పేర్లే ఉంటాయి. చదువుకుంటే టీచర్లు అందరూ కూడా రెడ్లే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఉంటే వేరే స్టేట్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, బెంగాలీసో లేకపోతే కేరళ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఉంటారు. మనకు అక్కడ చదువు ప్రాపర్గా రాదు, మనం వాళ్ళకి పైసలు పెడతాం. అందుకని నేను చాలా మీటింగ్లలో ఏం చెప్తున్నా అంటే, ఒకప్పుడు ఊళ్ళల్లో ఒక సామెత ఉండే, సాము నేర్చుకున్నోడికే సావు గండం అని ఉండే. ఇప్పుడు చదువు నేర్చుకున్నోడికే నౌకరు గండం తయారైంది. ఒక సంవత్సరానికి 8 మిలియన్ 80 లక్షల మంది డిగ్రీ పాస్ అయిన పిల్లలు కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారు. 80 లక్షలు సంవత్సరానికి. కానీ గవర్నమెంటు ప్రైవేటు వ్యవస్థలు 2 కలిపి కూడా 10 లక్షల జాబ్లు ఇచ్చే పరిస్థితులు లేవు. 10 లక్షలు ఇవ్వలే, ఈ సంవత్సరం ఇవ్వలే, పోయిన సంవత్సరం ఇవ్వలే, అంతకుముందు కూడా ఇవ్వలే. అంటే ఇండైరెక్ట్గా మనం ఒక 70,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ని తయారు చేస్తుంది. సో వీళ్ళందరూ కూడా రేపు మనకు బర్డెన్ అవుతారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా బ్యాక్ రావాలి, బ్యాక్ రాసి చేంజ్ చేయాలి, మళ్ళీ తల్లిదండ్రులతో వ్యవసాయం చేయాలి, లేకపోతే ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకొని బతుకు తెరువు వెళ్ళదీయాలి. అందుకని ఏంటంటే ఈ కులం బిజినెస్లో కూడా ఎంటర్ కావాలి. ఎట్లా ఎంటర్ కావాలంటే, ఉదాహరణకు హైదరాబాదులో మీరు మండికి పోతే, జియోగూడ మండికి కానీ లేకపోతే చెంగిచెర్ల మండికి కానీ పోతే 40,000 గొర్రెలను రోజు కట్ చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉంది. ఇలా 1% మటన్ తిన్నా కూడా 40,000 గొర్రెలను వస్తే కూడా సరిపోదు మటన్. అంత పెద్ద బిజినెస్. దీనికి ఇంకా వేరే వాడు ఎంట్రీ కాలే, మనకే సాధ్యమవుతుంది. ఒక గొర్రెకు రోగం వచ్చినా ఏదొచ్చినా కూడా గొల్ల కుటుంబాలు మాత్రమే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, మిగతా కులాలకు అది సాధ్యం కాదు. అందుకని అన్ని బిజినెస్లలో అందరు వచ్చినా కూడా ఈ బిజినెస్లోకి రాలే. గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది, మన కేసీఆర్ కూడా స్కీమ్ పెట్టిండు. పెడితే కేసీఆర్ ఏమంటాడంటే, నేను తెలంగాణని అమెరికా చేస్తా, హైదరాబాద్ని డల్లత్ చేస్తా అని చెప్పి కేసీఆర్. కానీ గొల్ల కురుమల్లి మాత్రం మీకు 20 గొర్రెలు ఇస్తా. 20 గొర్రెలు ఉండడం ఇన్సల్ట్ నన్ను అడిగితే. ఒక కట్టె కిందికి మీరు గొర్రెలు కాసిరో లేదా, నేను గొర్రెలు కాసి వచ్చిన, ఒక కట్టె కిందికి 100 గొర్రెలు ఉండాలి ఒక బోయిడి కింద. అది కులం కట్టు, మీకు పెద్దలు నడితే చెప్తాం. 20 గొర్రెలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కోటీశ్వర్లు చేస్తా అంటే మనం అందరం నమ్మినాం. మనం అంతా ఆయనకు ఓట్లు వేసినాం. సెకండ్ టైం అయితే గొల్ల కురుమలు గంప గుత్తగా ఓటేసారు. నేనైతే కేటీఆర్ కలిసినప్పుడు ఒకరోజు అడిగిన, ఇక మా కోటీశ్వర్లు అయిపోయారా మా అందరూ, మాకు హైదరాబాద్ సరిపోతలేదు, మాకు అమెరికాలో ఫ్లాట్లు కొనియండి అని చెప్తుంది. నవ్వుతాడు, ఏమైంది గొర్రెలు మంచిగా స్కీమ్ ఉన్నాయి అంటే, నేను ఒకటే అన్నా, నువ్వు అమెరికాలో చదువుకున్నావు కదా, అమెరికాలో గొర్రెలు కాస్టోళ్ళు గిట్లే మంది పొలాల్లో పోయి మేపుకొస్తున్నారా? మీకేమో ఫామ్ హౌస్ ఉంటుంది, మాకు గొర్రెల ఫామ్ ఉండద్దా అంటున్నా. ఎవరు అడగలే, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. కేసీఆర్ ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలించి 1,00,000 కోట్లు సంపాదించిండు. మీరు ఇది చెప్తే చాలా కాంట్రవర్సీ, కానీ 1,00,000 కోట్లు సంపాదించు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుందంటే, అరే నీకు 10 సంవత్సరాలు పట్టింది కదా, నేను 5 సంవత్సరాలు సంపాదిస్తుంది. గంటకి మీరు మొన్నటి ఒక 3 days బ్యాక్ ఆంధ్రజ్యోతి పేపర్ తీసి చూడండి, 9 నెలల్లో ఎంత అప్ అయిందో పబ్లిక్ చేసింది. అది మీరు చూడండి పేపర్లో, గంటకి 12 కోట్ల అప్ అవుతుంది తెలంగాణకి. సో ఇవన్నీ తెలియకుండా రాజకీయాన్ని పట్టుకురావడం కష్టం.
అందుకనే నేను చాలాసార్లు నేను అమెరికా పోకముందు నేను అక్కడ చాలా రోజులు పనిచేసి వచ్చినా కాబట్టి అంతకుముందు ఇక్కడ ఒక ఉద్యమాన్ని నడిపించినాను. గొల్ల కురుమలకు సెమీ నోమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్ కావాలని. ఇక్కడ సిద్ధిరమేష్ ఉన్నాడు, తర్వాత శ్రీను, వీళ్ళందరికీ తెలుసు. ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఇదేంటిది అంటే ఒకప్పుడు గొల్ల కురుమలకు బీసీ రిజర్వేషన్ లేకముందు, బీసీ రిజర్వేషన్ 1970 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. 1970 కంటే ముందు గొల్ల కురుమలకు ఇద్దరు కలిపి అర్ధ సంచార జాతులు సెమీ నోమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్ ఉంది హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పటి నుంచి. ఆ తర్వాత మనం ఎవరం అడగలే. అనంతరామన్ కమిషన్ వచ్చింది. అనంతరామన్ కమిషన్ ఏం చేసిందంటే కురుమలందరినీ బీరప్ప గుడికాడకు పిలిచిండ్రు. పిలిచి ఏం చెప్పిండ్రు అంటే అప్పుడు దేవరమల్లప్ప దానికి ప్రెసిడెంట్ ఉండే. ఆయన ఏం చెప్పిండంటే మేము కురుమలము, మేము గొంగళ్ళు నేస్తాము, మమ్మల్ని వృత్తి కులాలుగా భావించాలని మేము అడిగినప్పుడు చెప్పాలని అనంతరామన్ చెప్పిండు. ఏం చేశారంటే వృత్తి కులాలన్నీ కూడా బీసీబీలు వస్తాయి కాబట్టి బీసీబీలో పెట్టారు. గొల్లలందరినీ కూడా కృష్ణుని టెంపుల్కి, హైదరాబాద్లో కృష్ణుని టెంపుల్ కాడ ఇవ్వకుండా పెట్టి మేము యాదవ క్షత్రియులమని చెప్పాలని చెప్పిండు. మన వాళ్ళందరూ ఏం చెప్పారు, యాదవ క్షత్రియులమని చెప్పడం వల్ల బీసీడీలో పెట్టారు. ఇప్పుడేమైంది, గొల్లలు వేరే కురుమలు వేరే అనే కాడికి వచ్చింది. బీసీబీలో నువ్వున్నావు అంటాడు, బీసీడీలో నేనున్నా, బీసీబీకి నీకు నాకు పొత్తు ఉంది అంటారు. కానీ ఊళ్ళోకి పోయి మీరు ఎవరిని అడిగినా కూడా కులం పొత్తుంది కానీ బియ్యం పొత్తు లేదని అంటారు. ఈ సామెత మనం పుట్టించింది కాదు, ఎన్నడో వెనకటి నుంచి ఉన్నది. కానీ ఇవాళ బీసీడీ ఎన్నడూ పుట్టినాయి, 1970లో పుట్టినాయి. ఈ 70లో పుట్టిన వాళ్ళ కుల కాన్షియస్నెస్ ఏమైందంటే గొల్ల కురుమలు విడిపోయారు. విడిపోవడం వల్ల సునాయాసంగా పడిపోయినాం మనం. వాస్తవానికి సబ్బండ కులాలకు మొత్తం బహుజన జాతికి గొల్ల కురుమలు మొదటి గొర్రె లాంటి వాళ్ళు. కానీ ఈ మొదటి గొర్రె కాలు కురుమలతోటి విడగొట్టించింది. వీళ్ళకెళ్ళి ఒక పాయను పంపించేసింది కదా. పంపించేసరికి ఇవాళ గొల్ల కురుమలే సతమతమవుతున్నారు. ఇది చూడండి టైటిల్, ఇలా కురుమ అనే పదం లేదు కానీ సాంబశివుడి గురించి మాట్లాడతాం, సాంబశివుడి త్యాగం గురించి మాట్లాడతాం. అందుకే ప్రాబ్లం ఏంటి అంటే టర్మినాలజీలో కూడా ప్రాబ్లం ఉంటుంది. జాక్స్ డెరిడా అని ఒక ఫిలాసఫర్ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే ఒక జాతిని ధ్వంసం చేయాలంటే నువ్వు ఏది చేయాల్సిన అవసరం లేదురా, పేర్లు మార్చి సరిపోతుంది, ఆ జాతి తనంతట తానే ధ్వంసం అయిపోతుంది అని చెప్తాడు. షేక్స్పియర్ మీకు అందరికీ తెలుసు, చాలా గొప్ప రచయిత ఇంగ్లీష్లో. ఆయన వాట్ ఈస్ దేర్ ఇన్ ది నేమ్ అని ఒక బుక్కే రాసింది. బట్ నేమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా. మనం ఏంటి అంటే కేవలం యాదవులమే కాదు గొల్ల కురుమలుగా మనం మారాలి. ఇది రివర్స్ ట్రాన్స్క్రిటైజేషన్. గొల్ల కురుమలుగా మారి గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టాలంటే ఆ పాత ఎస్ఎన్టీ రిజర్వేషన్ ముందుకు తీసుకురావాలి. ఎందుకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ముందుకు తీసుకురావాలంటే వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004లో ఒక కమిషన్ వేసిండు, బాలకృష్ణ రెన్కే కమిషన్. ఆ రెన్కే కమిషన్ దేశమంతా తిరిగి గొల్ల కురుమలు అర్ధ సంచార జాతులే, వీళ్ళకు 10% రిజర్వేషన్ ఉండాలని ఆయన రాసిండు. ఎవ్వరం మనం ఒక్కరం కూడా కాగితం ముక్కియలే, ఆయన రాసిండు. అంతకంటే ముందు 1952-53 ప్రాంతంలో ఎవరు కేల్కర్ ఫస్ట్ బీసీ కమిషన్ రిపోర్ట్ ఆయన ఏం రాసింది అంటే గొల్ల కురుమలు మన్యం పోవడం వల్ల, సరిగా స్నానం చేయకపోవడం వల్ల ఛాతీలలో ఏడపేళ్ళు పడుతున్నాయి, నెత్తిలో కాదు చెస్ట్ మీద ఏడపేళ్ళు పడుతున్నాయి, అంత బ్యాక్వర్డ్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు సంచార జాతుల రిజర్వేషన్ ఉండాలని ఆయన మొదటిసారి పుట్టించిండు. ఆయన చెప్పింది వాస్తవమే, ఇది వీళ్ళకి ఇంకా ఉండాలని చెప్పి ఈయన 2005లో ఈయన చెప్పిండు. తర్వాత 2012లో బిల్కూర్ రామ్జీ ఇడాటే ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వెబ్సైట్లో కూడా ఉంది. ఇవన్నీ తీసుకెళ్ళి బీజేపీ పార్టీతో మాట్లాడితే బీజేపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, మీరు మేనిఫెస్టో వెరిఫై చేయండి, గొల్ల కురుమలకు అర్ధ సంచార జాతుల రిజర్వేషన్ ఇస్తాం మేము పవర్లోకి వస్తాయని. కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది, మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి. సేమ్ ఇదే కేసీఆర్ దగ్గరకు పోతే కేసీఆర్ ఈ రిజర్వేషన్ నేను ఇవ్వని గొర్రెలిస్తా అని చెప్పి. అంటే ఒక రెండు జాతీయ పార్టీలు మీకు 10% రిజర్వేషన్ ఇస్తాము అంటే మన లీడర్లు లేకపోతే మన మేధావి వర్గం మన సంఘాలు ఎవరం కూడా మనం మాట్లాడే పరిస్థితి లేదు.
ఒకవేళ ఈ రిజర్వేషన్ కనుక వస్తే, ఈ 10% రిజర్వేషన్ గొల్ల కుర్మలకు వస్తే ఎట్లుంటుందంటే, డాక్టర్స్ మెడిసిన్ ఉంది, మెడిసిన్లో సంవత్సరానికి 10,000 పోస్టులు వస్తాయి. 12,000 పోస్టులు ఉన్నాయి. దానిలో 10% అంటే మనకు 1,200 మంది డాక్టర్లు అవుతారు ఒక సంవత్సరానికి. 1,200 మంది. ఇంత పాసిబిలిటీ ఉంది. సరే ఇది వస్తుందో రాదో తర్వాత విషయం, కానీ నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, నువ్వు డిమాండ్ చేయాలి కదా. సో అది ఇవ్వకపోతే ఇంకేదని ఇస్తాడు కదా. సో దీన్ని మనం చెప్పట్లేదు ఊరూరా. ఇంకా రెండోది ఏంటంటే, మనం చాలా ఖర్చు పెట్టడం మొదలుపెట్టినాం. పండగలు చేస్తే నేను చెంగిచెరల బీరప్ప గుడి కడితే ఒకటే రోజు 1000 గొర్రెలు వచ్చారు. రక్తం పోకపోతే మన మొరం ఉంటుంది కదా, అలా ట్రక్కులల్లా తీసుకొచ్చి మొత్తం చెరువు కట్టేట్టు కట్టారు. మనం పండగలు చేయాలి, దెర్ ఈజ్ నో డౌట్. మన ఒగ్గు కల్చర్ను పరిరక్షించుకోవాలి. గొల్ల కుర్మలు అందరూ కూడా ఒగ్గోలతో పెళ్లి చేసుకోవాలి. నేనైతే ఒగ్గోలతో పెళ్లి చేసుకునేది. ఓకే, శాఖలకు అతీతంగా పెళ్లి చేసుకోవాలి. పాకనాటి ఉంటే పాకనాటిలా, ఎర్రగోళలు ఉంటే ఎర్రగోళలో పెళ్లి చేసుకోవద్దు. ఈ రిజల్యూషన్ తీసుకురావాలి. నేను అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆలోచించండి ఎందుకు కులం వెనుకబడిపోతుందని. సో ఇట్లా కుల సంస్కరణను మనం మొదలు పెట్టాలి. ఇది ఒక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏంటంటే, కుల ఉద్యమాన్ని కూడా మొదలు పెట్టాలి. కుల ఉద్యమం మన ముందట వచ్చిన ఉద్యమాలు ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే, మనం తెలంగాణ ఉద్యమం చూసినాం. వాస్తవానికి తెలంగాణ అనేది ఎస్సీ ఎస్టీ చేతిలో ఉన్న మారోజు వీరన్న, బెల్లి లలిత చేతిలో రావాల్సిన ఉద్యమం అది. వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి. ఇవాళ మారోజు వీరన్న బతుకున్నా, బెల్లి లలిత బతుకున్నా, సాంబశివుడు బతుకున్నా ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు. రేవంత్ రెడ్డి సాంబ సివిల్లో 0.00000001 కూడా కాదు, కానీ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. 3 లక్షల కోట్ల బడ్జెట్ని మలుపుతున్నాడు. అందుకనే మనం ఊరూరా, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు, వాళ్ళ నాన్న చెప్పినట్టు, వెల్లికృష్ణుడు చెప్తుండే, ఆలోచనల పండగ జరగాలి. ఈ ఆలోచనల పండుగ అంటే ప్రతి ఊళ్ళో సాపేసి కింద ఊకుండి ఇట్లాంటి మీటింగ్ కులం కట్టు కట్టి రావాలి. ఇట్లా కులం కట్టు మనం కట్టేస్తే 10 సంవత్సరాలలో, 5 సంవత్సరాలలో మనం ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతాం తెలంగాణ రాష్ట్రంలో. 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి పదవి మనకు వస్తుంది. 15వ సంవత్సరం నుంచి మనం ఎవరు చెప్తే వాడే ముఖ్యమంత్రి ఉంటాడు, ఎవరు దిగిపోమంటే దిగిపోతాం. ఆ శక్తికి మనం ఎదుగుతాం. అది కేవలం గొల్ల కుర్మలకే ఉంటుంది. కాబట్టే గొల్ల కుర్మలు తొక్కడం స్టార్ట్ చేస్తారు. మీరు ఇన్ని కులాలు ఉన్నాయి, ఏ కులంలో ఉన్నా సాంబశివుడిలాగా, బెల్లి లలితలాగా చంపారు ఎవరినైనా? బెల్లి కృష్ణకు జరిగిన అన్యాయం ఇంకొకరికైనా జరిగిందా? ఆయన అజ్ఞాతవాసం, పాండవులన్నా 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేస్తే వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. కానీ ఆయన ఎట్లా బతికిండో, ఎట్లా ఉన్నాడో తెలిస్తే మనం అసలు నమ్మలేము. అంత వేదనను, అణచివేతనను అనుభవించారు. అందుకే చంద్రశేఖర్ ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా అంటే, ఆయనకు తెలుసు అనుభవం. ఆ అనుభవం నుంచి వచ్చిన వేదనని ఆయన మీ అందరి ముందు వ్యక్తపరిచాడు. అందుకని ఈ బాధ మనందట్లో ఉంది. సరే, రాజకీయం అవసరం లేదు, అధికారం అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఇది అన్నీ అవసరం లేదు, మరి ఏమవుతుంది అనుకుంటే, మనం ఒకవేళ యాక్షన్లకు రాలేదు ఏమైతే చెప్పనా, 2040 నుంచి 45 వరకు, ఒక 25 సంవత్సరాలు అనుకోండి, 2050 అనుకోండి, 2050లో 40% జనాభా ఉరేసుకొని చచ్చిపోతుంది, సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతారు మీరు అడగచ్చు. సరే, ఇంత ఎట్లా చెప్తున్నావు అని. మీరు రిఫైన్డ్ ఆయిల్ ఉంది, మీకు తెలుసు కదా, 160 రూపాయలు. ఎవరో వాడి వదిలేసిన ఆయిల్ మనం రిఫైన్ చేసుకొని మనం వాడితే 160 రూపాయలు పే చేస్తారు. ఇండియా ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం 14 ట్రిలియన్ టన్స్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. గంటకి ఇంతకుముందే 12 కోట్ల అప్పు అయింది. ఇప్పటికే మన తెలంగాణ మొత్తం ఎంత అంటే, ఇండియన్ ఎకానమీ $4 ట్రిలియన్ ఎకానమీ అయితే మనకు $6 ట్రిలియన్ అప్పు ఉంది. ఈ అప్పుల బాధనంతా కూడా మన మీదకి నెట్టుతారు. మనం ఎక్కడ పోయినా టోల్ ట్యాక్స్ల రూపంలో, ట్యాక్సీల రూపంలో, ఇంకేదైనా రూపంలో మనని మొత్తం బరుకుతారు. ఎట్లా బరుకుతారంటే, మా చుట్టాలల్లో ఒక అమ్మాయి యశోద హాస్పిటల్కు డెలివరీకి వచ్చింది 5-10 సంవత్సరాల కింద, 5 ఏళ్ల కిందనే డెలివరీకి వస్తే, ఒక డెలివరీకి 6 లక్షల రూపాయల ఛార్జ్ చేశారు.
తర్వాత భర్త హుషారు ఏం చేసిండంటే ఈ ఫస్ట్ కానుపు మొత్తం తల్లిదండ్రులే భరించాలని చెప్పి చేతులు ఎత్తేసి, ఇది మనలకు అలవాటే కదా. ఎత్తేస్తే ఆయన ముసలాయన నా దగ్గరికి వచ్చి బిడ్డ కొన్ని పైసలు ఎట్లయినా వేసి జమ చేయంటే ఆడనో ఈయనో అడిగి 6 లక్షలు కట్టినాక ఆయన ఇంత తర్వాత భూమి అమ్ముకొని మళ్ళీ ఎవరికి గట్టాలో కట్టుకున్నాడు. కానీ పేరు పెట్టే రోజు మళ్ళీ నాకు ఫోన్ చేసి అడిగిండు, నువ్వు పేరు పెట్టే రోజు నువ్వు కంపల్సరీ రావాలి, నువ్వే పేరు పెట్టాలన్నాడు. అట్లెందుకే అంటే నువ్వు రావాలి, నా మాట మన్నించి రావాలంటే నేను పోయినా, పెద్ద మనిషి చాలా బాధలు ఉన్నాడని పోతే ఆయన నన్ను ఏమడిగిందంటే, ఈ విషయం నేను 6 లక్షలు కట్టిన ద్రోహం నన్ను ముంచిరు వాళ్ళు, ఈ ద్రోహం ప్రపంచమంతా తెలిసే పేరు పెట్టాలి నా బిడ్డకి అని చెప్పి, నా మనమరాలకి. అప్పుడు నేనేం పేరు పెట్టినట్టే అమ్మాయికి యశోద 6 లక్షలని పేరు పెట్టి. ఓకే, సో సి అంటే ఒక డెలివరీకి 6 లక్షలు. మీరు హాస్పిటల్ చుట్టూ చూడండి, మీరు నేను అబ్జర్వ్ చేస్తున్నా, గొల్ల కురుమల పైసలన్నీ కూడా సగం పైసలు హాస్పిటల్ చుట్టూ చూస్తాయి. మనకు పని మీద ఆపాక్ష నుండి తొక్కో కారమో పచ్చి పులుసో వేసుకొని 24 గంటలు పనికి తిరిగి సరిగా ఆరోగ్యం మీద ఫోకస్ లేకపోయేసరికి ఏదో ఒక డిసీజ్ అటాక్ అవుతుంది. హాస్పిటల్ పోగానే వాడు చూస్తాడు, గొల్లకుర్మలారా చెలో రాశయ్యి, అడిషనల్ ఛార్జెస్ ఇక మొత్తం రాస్తూనే ఉంటారు. ఇక మీరు గమనించరు, మీరు ఎవరైనా మీ హాస్పిటల్కి ఒక పోతే తెలుస్తుంటుంది. సో ఇట్లా మన మీద లెక్కలేనంత కుట్ర జరుగుతుంది. అందుకే ఒక సామెత ఉంది, పరుల కోసం పోయి పాడైన కులం ఏంటంటే గొల్లకుర్మ కులం అని. ఈ సామెత నేను చెప్పింది కాదు, సామెత పుట్టింది. శ్రీకృష్ణుడు గొల్లకుర్మల కోసం కొట్లాలే, పాండవుల కోసం కొట్లాడు, మనకు వచ్చింది ఏం లేదు. తర్వాత పెద్దిరాజు, నరలోకరాజు, ఎరనోకరాజు, పోలురాజు, సింహాద్రి రాజు వీళ్ళందరూ కూడా కొట్లాడారు. జంగాల కోసము, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కొట్లాడి అందరూ చచ్చిపోయారు. 7 ఏళ్ళ పోచయ్య కూడా చచ్చిపోయాడు. 7 సంవత్సరాల పిల్లగాడు కూడా యుద్ధంలో చచ్చిపోయాడు. తర్వాత నిన్న మొన్న బెలివేత సాంబశివుడు కూడా గొల్లకుర్మల కంటే ఎక్కువ ఈ బహుజన సబ్బండ జాతులకు మేలు జరగాలని కొట్లాడు. అందుకే మనకి ఇక్కడ ఒక గీత ఉండాలి, గొల్లకుర్మలకు 80% పనిచేయాలి, 20% సమాజానికి పనిచేయాలి. ఇట్లా ఒక గీత ఉన్నప్పుడు మనకు సోయేస్తుంది. మనం ముందటుంటేనే అందరూ భయపడతారు. బ్రాహ్మణులకు ఎస్పెషల్లీ ఈ దేశంలో బ్రాహ్మణులకు ఏమని ఉంటుందంటే, బ్రాహ్మణ్స్కి జ్యూస్కి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే జ్యూస్ ఏంటంటే ఈ ప్రపంచ జనాభాలో వాళ్ళు 0.2%. కానీ ఇవాళ మొత్తం అమెరికా అని శాసించిందంతా వాళ్ళే. 30% నోబెల్ ప్రైజ్లు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. 30% నోబెల్ ప్రైజ్లు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వీఆర్ ది చూజన్ పీపుల్ బై ది గాడ్. అట్లే బ్రాహ్మణులు కూడా అనుకుంటారు, మేము మమ్మల్ని దేవుడు సృష్టించిండు, మేము దేవుని పుత్రులం అనుకుంటారు. కానీ బ్రాహ్మణులకు కూడా యాదవులు అంటే ఒక రకమైన భయం. మీరు చూడండి, బ్రాహ్మణులు ఎవరి కాళ్ళు మొక్కరు, ఏ కులం కాళ్ళు మొక్కరు, ఎవరి కాళ్ళు మొక్కరు. ఎవరి కాళ్ళు మొక్కుతారు? ఒకే ఒకరి కాళ్ళు మొక్కుతారు, అది శ్రీకృష్ణుడి కాళ్ళు మొక్కుతారు. ఎందుకు మొక్కుతారు అంటే శ్రీకృష్ణుడు వాళ్ళకు ఒక గొప్ప ఫిలాసఫీని అందించాడు. కానీ మనం ఇవాళ భగవద్గీతను మనం కేర్ఫుల్గా చదవట్లేదు, కృష్ణుడిని కేర్ఫుల్గా ఫాలో కావట్లేదు. అందుకనే ఇవాళ రాజ్యం మన చేతుల్లో లేదు, చదువు కూడా మన చేతుల్లో లేదు, వ్యవస్థలు కూడా మన చేతుల్లో లేవు. అందుకే మనం అవస్థలలో ఉన్నాం, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, నేను లాస్ట్ ఒకటే, ఎందుకంటే టైం అవుతుంది, మీరందరూ కూడా మీ ఇండివిజువల్ కెపాసిటీలో ఎంతో కొంత కులం కోసం పనిచేస్తున్నారు. దానిలో నాకైతే ఇంచెత్తు కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా కుల బావ కోసం, మిగతా కులాల కోసం ఎక్కడో ఒకడ పనిచేసారు, సంతోషం. కానీ ఇక నుంచి మనం ఊళ్ళల్లో పనిచేయాలి. ఫస్ట్ సెలెక్ట్ కాన్స్టిట్యున్సీస్. ఇప్పుడు కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది, ఆ కొల్లాపూర్ అది యాక్చువల్గా గొల్లాపురం, మల్లన్న పుట్టిన ఊరు, బీరప్ప పుట్టిన ఊరు అది. గొల్లాపురం నుంచి శ్రీశైలం వేయండి, శ్రీశైలం నుంచి చెరువు గట్టుకు వచ్చింది, చెరువు గట్టు నుంచి లింగమంతుల నుంచి కొలనుపాక నుంచి కొమరవెల్లి నుంచి ఐనగోలు నుంచి కట్ట నుంచి కత్తెరసాల, గోదావరి అడ్డం వచ్చింది. మళ్ళీ మందని మరలిస్తే పెద్దపురం, సంగమేశ్వరం, కొస్గి, కొడంగల్, కొల్లాపూర్, ఇట్లా తెలంగాణలో తిరిగింది. కాబట్టి వీళ్ళు తెలుగులో గొర్రెలోళ్ళు అయ్యారు. బీరప్ప అన్న ఇటు వస్తే తమ్ముడు, మందని మరలిస్తే కర్నూలు, పెబ్బేరు అంటాం కదా, పెద్ద ఏరు, కృష్ణానది పేరు, పెద్ద ఏరు కాడ మందని దాటిస్తే కర్నూలు, బెంగుళూరు, ఊటీ, కొడైకెనాల్ దాకా వెళ్ళి.
మంచు పడుతుంది కాబట్టి మంచుకు గొర్రెలకు దెబ్బ రోగం వస్తుంది మళ్ళీ మందని మరలిస్తే కన్నడ దేశం నుంచి కంప్లీట్గా మళ్ళీ గోదావరి షోలాపూర్ దాకా పోయి మళ్ళీ తిరిగి వచ్చింది. కన్నడ దేశంలో కురులు కాసిన వాళ్ళే కురుమలేరు. ఇది ఓన్లీ లాంగ్వేజ్ డిఫరెన్సే. ఈ విషయాలన్నీ కూడా మనం ఊరు తీసుకపోయి చెప్పాలి. అందుకని ఏంటంటే కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి 70% గొల్ల కురుమలు ఉన్నారు. సో అట్లాంటి కాన్స్టిట్యున్సీలు తెలంగాణలో మొత్తం నా దగ్గర డాటా ఉంది. ఎక్కడ గెలవచ్చు, ఎక్కడ మనం ఇంకో కులానికి సపోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీని మొత్తం మనం గ్రౌండ్కు తీసుకెళ్ళాలి. గ్రౌండ్కు తీసుకెళ్ళి మనం పోటీ చేస్తే మనం ఎమ్మెల్యే కాకపోయినా కూడా కనీసం మన సోదర కులాన్ని అయినా ఎమ్మెల్యే చెప్పాను. మనం రాజు కాకపోయినా మనం కింగ్ మేకర్ అన్నా కావాలి. లాస్ట్ ఫైనల్గా ఏంటంటే మన గోల్ ఏముండాలంటే మనం రిటైర్డ్ అయ్యే రోజు, మనం ఇక ఎటు పోలేమన్న రోజు మన బ్యాంక్ అకౌంట్లో 10 కోట్ల రూపాయలన్నీ ఉండాలి. 10 కోట్ల రూపాయలన్నీ ఉండాలి. లేదంటే మనం ప్రపంచాన్ని మెప్పించే ఒక పుస్తకమన్నా రాయాలి. ఈ 2 పనులు సాధ్యం కాకపోతే మనమన్న ఎమ్మెల్యే కావాలి, లేకపోతే మన సోదరున్నో మన కులపోన్నో లేకపోతే మన పక్క కులపోన్నో ఎమ్మెల్యే చేయాలి. ఇదే నిజమైన డెవలప్మెంటు. ఈ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది 2029 ఎలక్షన్కి. నేను మొన్న చెప్పిన నవీన్ ఎలక్షన్ తోటి గొల్ల కురుమల ఫేసెట్ రూపం మారబోతుంది. ఇది నవీన యుగం అని చెప్పిన నవీన్ను ఒక రెఫరెన్స్గా తీసుకుంటూ మనం ముందు ఒక సిస్టమేటిక్గా పనిచేస్తే ఖచ్చితంగా గొల్ల కురుమలకు సబ్బండ జాతికి కూడా మేలు జరుగుతాయని నేను భావిస్తున్నా. లాస్ట్ ఫైనల్గా ఏంటి అని అంటే మనం ఇగోలకు పోవద్దు, ఐడెంటిటీ క్రైసిస్కు పోవద్దు. ఐడెంటిటీ అనేది ఉత్తవే. ఎందుకు చెప్పనా, మన కన్ను తయారై కన్ను చూపు రానికి, మనిషికి కన్ను బుద్ధి కన్ను చూపు రానికి 5 లక్షల సంవత్సరాలు తీసుకుంది. 5 లక్షల సంవత్సరాలు. ఈ 5 లక్షల సంవత్సరాల్లో మన బతికెంత? ఇంకొక 1000 ఏళ్ళు అయితే ఈ భూమి ఉండదు. 1000 ఏళ్ళ తర్వాత 3000 ఇయర్ని మనుషులు ఎవరు చూడరు, వేరే గ్రహాల మీదకి పోతారు. అప్పుడు యాదవ కులం అన్నా లేకపోతే మన హైదరాబాద్ చరిత్ర అన్నా మన మీటింగ్ అన్నా కూడా ఎవరు పట్టించుకోడు. మనం వేరే గ్రహం మీదకి పోయి బతికే పరిస్థితికి రావాలంటే అధికారాన్ని చదువుని రెండిట్లను మెల్ల వేస్తూ మనం ముందుకెళ్ళాలి. దానికోసం కుల సంస్కరణ, కుల ఉద్యమం ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్గా పునాదిగా స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుల బాంధవులందరికీ కూడా శనార్థి శివశనార్థి. కూర్చోండి.